హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిప్ యార్డ్ వ్లాగ్స్. వెల్కమ్ టు సెకండ్ పార్ట్. ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో కంపల్సరీ సెకండ్ పార్ట్ చూడండి. లేదంటే మీకు ఫస్ట్ పార్ట్ చూడకపోయేసరికి మీకు సెకండ్ పార్ట్ ఏమీ అర్థం కాదండి. నంబర్ 9 వచ్చేసి లాజిస్టిక్ డిపార్ట్మెంట్ అండి. ఈ లాజిస్టిక్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలుసు. దీంట్లో లాజిస్టిక్స్ అంటే మామూలుగా ఏంటంటే మెటీరియల్ షిఫ్టింగ్, లేదంటే మెటీరియల్ లోడింగ్, అన్లోడింగ్, స్టోరేజ్, లేదంటే మెటీరియల్ సెగ్రిగేషన్ అంటే మెటీరియల్ మనకు షిప్కు ఉండే మెటీరియల్ అంతా మెటీరియల్ విడి చేయాలి, లేదంటే సపరేట్ చేయాలి, లేదంటే ఒకే ప్రదేశం నుంచి మెటీరియల్ ఇంకొక ప్రదేశం షిఫ్ట్ చేయాలి. అన్ని ఇలాంటివన్నీ ప్రతి జాబ్ వచ్చేసి అందరూ ఈ లాజిస్టిక్ డిపార్ట్మెంట్లో వస్తాయండి. మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు పైపింగ్ డిపార్ట్మెంట్ ఉంది కదండి. పైపింగ్ డిపార్ట్మెంట్లో మీకు పైన టాపిక్లో చెప్పినట్టు ఆ పైపింగ్ డిపార్ట్మెంట్లో ఏదైతే సపరేట్ పైపులు ఉంటాయి కదా, సపరేట్ లైన్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పినట్టు బలస్ట్ పైపులు, కార్గో లైన్ పైపులు, స్టీమ్ లైన్ పైపులు, ఫ్రెష్ వాటర్ పైపులు. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే షిప్ పైకి ఎరెక్షన్ అంటే మామూలుగా ఇన్స్టాలేషన్ అంటారు. ఈ ఎరెక్షన్ చేసే సమయంలో అన్నీ సపరేట్ చేయాలి కదండి, అన్నీ విడి చేయాలి కదా, లేదంటే మనకు ఏ సిస్టము ఏంటి అనేది మనకు తెలియదు. సో దానికోసం వచ్చేసి ఈ లాజిస్టిక్స్ టీమ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. వీళ్ళే ఆ పైపులు అన్నీ సెగ్రిగేషన్ చేస్తారు, బై సిస్టమ్ వైజ్ సెగ్రిగేషన్ చేస్తారు. నంబర్ 10 వచ్చేసి ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్. సో ఈ ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ అనేది అంటే మంచి ఒక బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్ అండి. సో షిప్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అకామిడేషన్ ఉంటుంది కదండి, షిప్ ఆఫ్ట్ సైడ్లో, షిప్ వెనక భాగంలో మెయిన్ డెక్ పైన అకామిడేషన్ అని ఉంటుందండి. సో అకామిడేషన్ అంటే ఏం లేదండి, షిప్లో ఎవరైతే క్రూ పనిచేస్తారో, షిప్లో పనిచేస్తారు కదండి, షిప్లో పనిచేసే ప్రతి వాళ్ళకు రెస్ట్, లేదంటే వాళ్ళు ఉండడానికి, లేకపోతే వాళ్ళ గ్యాలీ ఉంటుంది కదండి. గ్యాలీ అంటే వాళ్ళ తినే ప్రదేశము ప్లస్ కుకింగ్ ప్లేస్. సో ఇదంతా చేసి అకామిడేషన్ అంటారు. సో ఈ అకామిడేషన్ని మొత్తము వీళ్ళే కంట్రోల్లో ఉంటుందండి. ఈ అకామిడేషన్ అంతా అంటే అకామిడేషన్లో రూమ్లు ఉంటాయి కదండి, ఆ రూమ్లో ఫర్నిచరు, లేదంటే కింద రూమ్ ఫ్లోర్ సిమెంటు, లేదంటే మ్యాట్, లేదంటే సైడ్లోకి ఉండే మన కబోర్డ్లు, సైడ్లోకి ఉండే ప్యానెలు, పైన ఉండే ప్యానెలు, ఇంకా ఏమైనా డిజైన్స్, ఇవన్నీ కలిపి చూసి మామూలుగా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి. నంబర్ 11 వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్ అండి. క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు కూడా మేజర్ రోలే ఉంటుందండి షిప్ కన్స్ట్రక్షన్లో. ఎందుకంటే ఈ క్యూఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే షిప్ క్వాలిటీ చెక్ చేస్తారు. ఏదైనా స్ట్రక్చర్, లేదంటే ఏదైనా పైపింగ్, ఏదైనా మెకానికల్, ఏదైనా అండి, షిప్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏది జరగాలన్నా కూడా వీళ్ళు ఇన్స్పెక్షన్ కంపల్సరీ ఉంటుంది. స్టార్టింగ్ ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తున్నామో ఆ మెటీరియల్ దగ్గర నుంచి లాస్ట్కి ఫైనల్గా అయిపోయేంత వరకు వీళ్ళు క్వాలిటీ చెక్ చేస్తూనే ఉంటారు. సో వీళ్ళ క్వాలిటీ చెకింగ్ లేకుండా ఎలాంటి పైపింగ్ సిస్టమే కానీ, ఎలాంటి స్ట్రక్చరే కానీ, ఎలాంటి మిషనరీయే కానీ, ఎలాంటి కేబుల్ పుల్లింగే కానీ, కేబుల్ కనెక్షనే కానీ ఏది కూడా చేయడానికి వీల్లేదు. ఇన్ కేసు ఒకవేళ చేసినా కూడా ఈ క్యూఏ డిపార్ట్మెంట్కి మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళకు అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేయించేసి వాళ్ళు సర్టిఫై చేస్తేనే అది ఓనర్ అగ్రీ చేస్తాడు, అంటే మనకున్న క్లయింట్ అగ్రీ చేస్తాడు. ఈ క్యూఏ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళని బేస్ చేసుకునే షిప్ అనేది ఎన్ని రోజులు యాక్చువల్ ప్రతి షిప్ అనేది మనం ఎప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ చేస్తామో సేమ్ మన నార్మల్గా మన ఏదైనా ప్రోడక్ట్ లాగానేనండి. ప్రతి ప్రోడక్ట్ అయితే మనం ఎలాగ గ్యారంటీ ఇస్తామో, మేము షిప్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా మేము కొన్ని సంవత్సరాలు గ్యారంటీ లేదంటే వారంటీ ఇస్తామండి. అంటే షిప్కి సంబంధించిన ఏదైనా పెయింటింగ్ ఇష్యూ అయినా కూడా, మిషనరీ ఇష్యూ అయినా కూడా, లేదంటే పైపుకి సంబంధించిన ఇష్యూలు ఏమైనా వచ్చినా కూడా మాకు సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అనే ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఏది షిప్కి సంబంధించిన ఏది ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ మేమే చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి ఫర్దర్గా ఎలాంటి మనకు ఇన్సిడెంట్లు కానీ ఎలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి ఈ క్యూఏ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంటుందండి. ఇక
ఇక లాస్ట్గా 12వ వచ్చేసి కమిషనింగ్ డిపార్ట్మెంట్. సో ఈ కమిషనింగ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే షిప్ మనకు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, మొత్తం A to Z అయిపోయిన తర్వాత లాస్ట్ వీళ్ళ వర్కే ఉంటుంది. ఈ కమిషనింగ్ వర్క్ ఉంటుంది. ఈ కమిషనింగ్ అంటే ఏం లేదండి, నార్మల్గా ఏంటంటే మనం షిప్ అయిపోయిన తర్వాత ప్రతిదీ ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మిషనరీ ఉంటుందనుకోండి, మిషనరీని మనము ఆ మిషనరీకి వచ్చేసి ఆల్రెడీ వీళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు, పైపింగ్ వాళ్ళు ఆల్రెడీ ప్రతి డిపార్ట్మెంట్ జాబ్ కంప్లీట్ అయిపోతుంది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేయాలి, ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి. సో దాన్నే ఈ కమిషనింగ్ అంటారు. అంటే మనకు పైపింగ్ ఉంటుందండి, మామూలుగా సిస్టమ్ ద్వారా ఏంటంటే షిప్ సిస్టమ్ యూజ్ చేసేసి టెస్ట్ చేయాలి. పైపింగ్ ఉంటే పైపింగ్ లీక్ టెస్ట్ చేయాలి. మిషనరీ ఉంటే మిషనరీ రన్ చేయాలి. మిషనరీ రన్ చేసి అది బాగుందా బాగాలేదా చూడాలి. ఎలక్ట్రికల్ కూడా వాళ్ళకి ఎర్త్ కరెక్ట్ ఉందా, లేదంటే కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా, ఏమన్నా మోటార్లకు సంబంధించిన కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, మానిటర్లకు సంబంధించి కరెక్ట్ ఉన్నాయా లేదా, కింద ప్రొఫైలర్ రన్ అవుతుందా లేదా, పైప్ లైన్ సిస్టమ్ ద్వారా పైపుల ద్వారా వాటర్ వస్తుందా లేదా, ఆ వాటర్ ఒకరు వస్తుంటే ఒకరు లీక్ అయితే ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి. సో ఇవన్నీ కమిషన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. కమిషనింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే షిప్ యొక్క మెయిన్ సిస్టాన్ని యూజ్ చేసి ప్రతిదీ, అంటే ఎక్విప్మెంటే కానీ, మోటారే కానీ, లేదంటే పైప్ లైనే కానీ, కేబుల్సే కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన మానిటర్సే కానివ్వండి, డిస్ప్లేలే కానివ్వండి, ఏదైనా అండి ప్రతిదీ షిప్ సిస్టమ్ ద్వారా టెస్ట్ చేయడాన్నే కమిషనింగ్ అంటారు. సో ఇది వచ్చేసి ఫైనల్ టెస్ట్ అండి. సో ఈ కమిషనింగ్లో కనుక మనకి ఎలాంటి డిఫెక్ట్ దొరకలేదు, లేదంటే పైప్లో ఎలాంటి లీక్ లేదు అంటే అప్పుడు షిప్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టండి. సో నేను చెప్పినట్టు ఈ 12 డిపార్ట్మెంట్లు, సో ఈ 12 డిపార్ట్మెంట్లలో మెయిన్గా వచ్చేసి నెంబర్ 1 అండి. నెంబర్ 1 వచ్చేసి ఆపరేషన్ డిపార్ట్మెంట్. నేను చెప్పినట్టు ఆపరేషన్ డిపార్ట్మెంట్. సో ఈ ఆపరేషన్ డిపార్ట్మెంట్లోనే ఈ కింద ఉండే 11 డిపార్ట్మెంట్లు, అంటే 11 డిపార్ట్మెంట్లే కానీ 11 సెక్షన్లే కానీ పనిచేస్తాయండి. సో ఒక ఆపరేషన్ డిపార్ట్మెంట్ కింద ఇవన్నీ సెక్షన్లు పనిచేస్తాయి. సో ఇది ఎలా పనిచేస్తాయి అంటే ఈ ప్రతి డిపార్ట్మెంట్కి మళ్ళీ దీంట్లో మీరు చెప్పినట్టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ డిపార్ట్మెంటు, పైపింగ్ డిపార్ట్మెంటు, సో ప్రతి డిపార్ట్మెంట్కి వచ్చేసి మళ్ళీ ఒక లీడ్ ఉంటాడండి, మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ప్రతి డిపార్ట్మెంట్కి మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. సో ఈ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మన ప్రాజెక్ట్ మేనేజర్కి, అంటే ఆపరేషన్ టీమ్కి రిపోర్ట్ చేస్తారండి వీళ్ళు. ఓకే అండి, మొత్తానికైతే ఈ వీడియో ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి కొంచెం మీకు క్యూరియాసిటీ పెంచేటి, కొంచెం ఇంట్రెస్ట్ వచ్చే టాపిక్లు ఇంకా నేను ఫర్దర్గా ఇంకా మీకు కొన్ని ముందుకు తీసుకురావాలంటే కనుక కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి షిప్ యార్డ్ బ్లాగ్స్ అండి. సబ్స్క్రైబే కాదండి, పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. మీకు బెల్ సింబల్ ప్రెస్ చేసినట్టయితే కనుక మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ కూడా వస్తాయండి నా